హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎస్, బిగ్ బాస్ అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న ఒక షో. సో బిగ్ బాస్లో జనాలు కోరుకునే అంశాలు కొన్ని ఉంటాయి. అంటే బిగ్ బాస్ మనుషులకి, అంటే అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్కి అతీతంగా వెళ్ళాలి, లేకపోతే ఒక రియాలిటీ గేమ్ షో రియాలిటీ గేమ్ లాగానే ఉండాలి. అప్పుడు మాత్రమే జనాల్లో మంచి ఒక చూడాలన్న ఉత్సుకత గాని, ఆసక్తి గాని వస్తుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో, ఈ షోని తిలకిస్తున్న చాలా మందిలో సో, ఎవ్రీ సీజన్ ఆహ్, ఎవ్రీ సీజన్ వస్తుంటది, అయిపోతుంటది. బట్ కొన్ని చేంజెస్ మాత్రం, అంటే నేను నేను ఇది ఒక సీరీస్ అనుకోండి. ఇప్పుడు ఇది ఇన్‌పుట్ 1, ఇన్‌పుట్ 2, ఇన్‌పుట్ 3 అలా వీడియోస్ ఏవైతే చేస్తానో అవి మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ మదిలో ఉన్న ప్రశ్నలుగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడే గాని సోషల్ మీడియాలో గాని, లేకపోతే ఎక్కడ బయట కలిసినా గాని, లేకపోతే బయట డిస్కషన్‌కొచ్చినా గాని, ఇవి మారిస్తే బాగుండురా బాబు అనుకునే అంశాలనమాట ఇప్పుడు నేను లేవనెత్తే అంశాలు. దానివల్ల ఏందంటే షో బాగుంటది. సో, చూసే జనాలకు గూడా ఆహ్, ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిద్దని చెప్పడం నా ఉద్దేశ్యం. ఇది మోర్ ఆఫ్ లైక్ బిగ్ బాస్ సీజన్ నిర్వాహకులకు గాని, ఎక్కువ మంది ద్వారా ఇది తెలియజేయగలిగితే బాగుంటది. సో, ఈచ్ ఇండివిడ్యువల్ అంటే కష్టం కాబట్టి అట్‌లీస్ట్ నా ప్రయత్నం అయితే నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. యెస్, దాంట్లో భాగంగానే ఓకే. ఒక ఇన్‌పుట్ 1 అనుకోండి ఇది. ఓకేనా? ఆహ్, ఇది దత్తపుత్రుడు, దత్తపుత్రిక. ఈ వ్యవహారాలు మానేస్తే బెటరేమో కమింగ్ సీజన్స్‌లో అయినా. ఎందుకు చెప్తున్నానంటే ఇది, మీరు గాని 'బిగ్ బాస్‌ని' గాని చూస్తే, సరే వాళ్ళొక ఫార్మాట్ అనుకుంటారు. యాక్చువల్ 'బిగ్ బాస్' ఏంటి? దానికంటే ముందు యాక్చువల్ 'బిగ్ బాస్' మాట్లాడుకుందాం. యాక్చువల్ 'బిగ్ బాస్' ఏంటి? రకరకాల భిన్న మనస్తత్వాలు, రకరకాల భిన్న వృత్తులు, ఇక్కడ ప్రొఫెషన్స్ గూడా ఎందుకు చేరుస్తున్నా అంటే, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్ అప్ చేయాలంటే అక్కడ ఓన్లీ ఒక కేటగరీ పీపుల్ ఉంటే సరికాదు. కొంతమంది సీరియల్స్ ఉండాలా, కొంతమంది డాన్సర్స్ ఉండాలా, కొంతమంది యాక్టింగ్ ఉండాలా, కొంతమంది కమెడియన్స్ ఉండాలా, కొంతమంది కాంట్రోవర్సీస్ క్రియేట్ చేసి లోపల కూర్చోవడం అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే ఆ షో అనేది రంజింపజేస్తది. విచ్ ఈస్ ఫైన్. కంటెస్టెంట్స్ సెలక్షన్‌లో వరకి ఓకే. అది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడేమవుతుందంటే దత్తపుత్రుడు, దత్తపుత్రిక అని ఎందుకన్నా అంటే, సో, ఆ వచ్చే కంటెస్టెంట్ యొక్క హోదాని బట్టో, ఆ వచ్చే కంటెస్టెంట్ మనకి ఏ మేరకు ఉపయోగపడతాడు మళ్ళా నెక్స్ట్ మన ఛానల్‌లో వాటికో, లేపోతే ఆ వచ్చే కంటెస్టెంట్ పలానా తాలూకు మనిషో, లేపోతే ఆ వచ్చే కంటెస్టెంట్‌ని మనం తక్కువ చేసి చూపిస్తే ఎటైద్దో, ఇవన్నీ కాకుండా ఆళ్ళు ఎలా ఆడితే అలా. వాళ్ళెన్ని వారాలు ఉండగలిగితే అన్ని వారాలే. సో, అట్లా చేస్తే జనాలేందంటే ఒక రియాలిటీ షోని రియాలిటీ షో లాగానే చూస్తారు. ఆరెల్స్ జోక్ రాకపోయినా ఒక జోక్ పేల్చి అది జోక్ కాకపోయినా నవ్వినట్టుంటది పరిస్థితి. సో, వాళ్ళకి వాళ్ళే చెప్పుకొని సూపర్ డూపర్ అని చెప్పి ఏయో లైక్ సూపర్‌లేటివ్ డిగ్రీస్ వాడి ఆ కంటెస్టెంట్స్ మీద ప్రతి వారం వచ్చి భయంకరంగా పొగుడుతా ఉన్నాడనుకో బిగ్ బాసు. అరే! మనం చూస్తున్నది ఇది గాదే, ఈయనకంత సీన్ లేదే అన్న ఇది రాకూడదు. సో, అందుకే అది దత్తపుత్రుడు గావచ్చు, దత్తపుత్రి గావచ్చు. ప్రతి సీజన్‌లో ఒకరిద్దరుంటారిట్లా. సో, బయట చూసే జనాలకి మాత్రం అరే! ఏందసలు ఏముందని ఇతనిలో ఇన్ని వారాలు కంటిన్యూ అవుతున్నాడు. సో, నాట్ ఓన్లీ దట్, ఈవెన్ ఓటింగ్ పరంగా గూడా బయట ఒక్కోసారి చాలా తక్కువ కనిపిస్తది. బట్ ఏదో ఒకటి చేసి వాళ్ళు చివరి మీరు తిట్టుకోని మాకు అనవసరం. మాకు మాత్రం ఈళ్ళు ఉండాల్సిందే అని చివరిదాకా మన కేసి రుద్దుతా ఉంటారు. సో, నిజంగా అంటే ఇప్పుడు ఒక టాలెంట్ ఉండటానికి ఒక కామన్ పీపుల్ అయినా సరే టాలెంట్ లేకపోవచ్చు. ఒక సెలబ్రిటీ అయినా మస్తు టాలెంట్ ఉండొచ్చు. ఆ డివిజన్ వేరు మళ్ళా. సో, నీకు ఎంత ఇప్పుడు సపోజ్ భయంకరమైన నీకు రికమెండేషన్‌తో వచ్చినా అతని పెర్ఫార్మన్స్ బాగుందనుకో, సూపర్ ఉన్నాడు జనాలే ఆదరిస్తారు. సో, అటువంటోళ్ళని కంటిన్యూ చేయండి. కానీ రికమెండేషన్‌తో వచ్చాడు గాబట్టే ఇతన్ని కంటిన్యూ చేయాలంటే తప్పంటున్నా నేను. ఆ డిఫరెన్స్, ఆ లైన్ అర్థమవుతుంది గదా మీకు? యెస్. సో, ప్రతిసారి ఒకరిద్దరు కంటెస్టెంట్‌లని అలా మోయటం వల్ల ఏదో తెలియని ఒక అసంతృప్తి, దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పోవటము. అరే! ఏం చేసాడంట్రా ఇతన్ని ఇంత హీరోయిక్ దీనిలాగా పొగట్టం గాని, ఏందసలు ఆయనలో ఉన్న, అంటే అంతకు మించి లేడా? అంతకు మించి చాలా బాగా చేస్తున్న కంటెస్టెంట్స్‌ని పక్కన పెట్టి, అసలు మనకి ఏం కనపడటం లేదు. ఇతన్నెందుకు ఇంత లేపుతున్నారు? ఈ అమ్మాయినెందుకు ఇంత లేపుతున్నారు? అనే ఫీల్ అనేది ఎప్పుడైతే జనాల్లోకెళ్తదో అదొక డిస్కషన్ పాయింట్ అయ్యిద్ది. సో, అది కొంచెం నెగెటివ్ వైపుకి దారి తీస్తది. సో, మోర్ ఓవర్ ఏందంటే అటువంటోళ్ళు ఏదో ఒకటి చేసి ప్రతి వారం అలా కంటిన్యూ చేస్తానే ఉంటారు. అంటే ఇప్పుడు ఒకటండి, నీకు బిజినెస్ అవసరాలు వేరు, రియాలిటీ షో వేరు. రియాలిటీ షోని రియాలిటీలో షో లాగానే చూద్దాం. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటది. ఇప్పుడు చూడండి, అంటే
సూపర్ డూపర్ హిట్ అయిన సీజన్స్ అన్నీ చూడండి. అందుకే నీకు సీజన్ 4 గాని, సీజన్ 3 గాని చూస్తే ఎందుకయినియి అంటే ఈ లేపే ప్రయత్నాలు తక్కువ జరిగాయి దాంట్లో. సో, అంత పెద్ద స్టార్‌డమ్ ఉన్న శ్రీముఖి అయినా సరే, సో, ఉ అసలు అప్పుడప్పుడే వస్తున్న బడ్డీ సింగర్ రాహుల్ అయినా సరే, అక్కడ జనాల యొక్క నాడిని బట్టి ఎళ్ళినియి గాబట్టే చివరికి రాహుల్ విన్నర్ అయ్యాడు. సో, కొన్ని కొన్ని తప్పులు శ్రీముఖి చేయటం వల్ల శ్రీముఖి రన్నర్‌గా నిలిచింది. ఓకేనా? ఎందుకని నేను ప్రతి వీక్ నిన్నే నామినేట్ చేస్తా. ఎవ్రి వీక్ నీ సంతు చూస్తా. కొన్ని కొన్ని అసలు మిమ్మల్ని అసలు 'బిగ్ బాస్' షోకి పరిచయం చేసిందే నేనే మాట్లాడాను. ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల అవి కొంచెం నెగెటివ్‌గెళ్ళి ఎంతో టాలెంట్ ఉన్న శ్రీముఖి గూడా విన్నర్ అవుతా అన్న శ్రీముఖి గూడా రన్నర్ అయింది. సో, అలానే సీజన్ 4 అట్లా సీజన్ 5 అన్నీ నేను అంటుంది చాలా వరకు బానే ఉన్నాయి. కానీ ప్రతి సీజన్‌లో ఒకరిద్దరిని ఇట్లా లేపుతుంటారు. సో, ఆ లేపే వాళ్ళ గురించి మాత్రమే ఇది చెప్తుందనమాట. నీకంతగా ఒక కంటెస్టెంట్‌కి ఇచ్చేయాలనుకో, 'బిగ్ బాస్'ని వేరేగా బెట్టు. నీ బిజినెస్ అవసరాలను వేరేగా బెట్టు. యెస్. అతను 4 వారాలుంటే 4 వారాలు, 5 వారాలుంటే 5 వారాలు. అతను యాక్టింగ్ పరంగా దిట్ట. అతనుంటే నీ సీరియల్ లేచిపోద్ది. సూపర్‌కెళ్ళిపోద్ది. అతనుంటే నీ డాన్స్ షోకి ప్లస్సు. అతనుంటే నీ వేరే వేరే అవసరాలు సండే ప్రోగ్రామ్స్‌కి బాగా హెల్ప్ అయ్యిద్ది సీజన్ తర్వాత గూడా. అలాంటప్పుడు ఏం జేస్తావు? ఇది అయిపోయాక వాళ్ళకి బోలెడన్ని అవకాశాలు క్రియేట్ చెయ్యి. అసలు బాబు 'బిగ్ బాస్' సీజన్ వేరు, ఇది వేరు. నువ్వు సీజన్‌కి మాత్రం ఇటువంటి డిమాండ్స్‌తో రావద్దు. నన్ను ఇన్ని వారాలు చేస్తేనే నెక్స్ట్ మీ దాంట్లో ఉంటాను. అది కుదరదు. ఇక్కడ ప్యూర్‌లీ గేమ్ ఆడిన వాళ్ళే ఉంటారు. ఇక్కడ ప్యూర్‌లీ ఇచ్చేసిన వాళ్ళే ఉంటారు. అన్న ఫీలింగ్ గాని ఎప్పుడైతే ఆ కంటెస్టెన్సీ క్రియేట్ అయ్యిద్దో, వాళ్ళు కూడా ఏంటంటే నేను సత్తాతో రావాలనుకుంటే మాత్రమే షోలోకి ఎంటర్ అవుతారు. సో, ఎలాగో నీకు తెలుసనుకో, నువ్వెలా ఉన్నా ఒక 10 వారాల అగ్రీమెంట్ ఉంది బాయ్ మాకి. 10 వారాల అగ్రీమెంట్, 11 వారాల అగ్రీమెంట్ అంటే బయట అన్నట్టు అఫీషియల్‌గా ఏమి రాయరు. నిన్ను తీసుకుంటున్నాము 12 వారాల అగ్రీమెంటు నీకు కంపల్సరీ టాప్ 5లో నిన్ను ఉంచుతామని రాయరు. బట్ చూచాయిగా చెప్తారు. రాయి రాస్తే వాళ్ళు ఇరుక్కున్నట్టు కదా! ఇవాళ రేపు చిన్న చిన్న విషయాలు లీక్ అవుతేనే పెద్ద సమస్యలు. అటువంటి లెటర్ పరంగా రాయరు. రాస్తే రేపు ఉదయం ఆ రాసినోళ్ళే వచ్చి ఆ కంటెస్టెంటే వచ్చి చూడండి బీబీ టీమ్ నన్ను మోసం చేసింది. నాకు 12 వారాలు ఇస్తానంది. నన్ను 5వ వారంలోనే తీసేసిందంటే ఎంటైర్ షో బ్లేమ్ అయిపోద్ది. సో, అటువంటివి చేయరు. చాలామంది అనుకుంటుండే వాళ్ళకి నేను చెప్తున్న ఇదనమాట. 'బిగ్ బాస్' షోలో 12 వారాల అగ్రీమెంట్ ఉంది. టాప్ 5 అగ్రీమెంట్ ఉంది. టాప్ 5 అగ్రీమెంట్, 12 వారాల అగ్రీమెంట్ అనేది ఓవరాల్‌గా ఉంటాయి. నీకెందుకు మేము ఉన్నాం గదా! ఏదో ఒకటి చేసి లాగుతాంలే ఇట్లా చెప్తారంతే పక్కకు పిలిచి. అది కూడా చాలా జాగ్రత్తగా చూసి చెప్తారు. అయి ఎక్కడన్నా క్యాప్చర్ అవుతున్నాయా కెమెరాస్‌లో అని. సో, అవి వీళ్ళు గూడా నాకలా ఇచ్చారని చెప్పుకోవటానికి ప్రూఫ్ లేకుండా, లేదు లేదు నాకు బీబీ టీమ్ ఇలా చెప్పిందని ప్రూఫ్ లేకుండా చెప్తారు. కానీ ఎవరో ఫూల్ అయితే చెప్తే అటు చెప్పరొచ్చి. నాకు బీబీ టీమ్ ఇన్ని వారాలు ఉంచుద్దని చెప్పింది, ఇన్ని వారాలు ఉంచుద్దని ఎవరు చెప్తారు? అరె నువ్వు వెళ్ళింది ఆడటానికి రా బాయ్! ఆడితేనే ఉంటావన్న సంగతి మినిమమ్ తెలీదా? అనే క్వెషన్ రైజ్ అయిద్ది అతనికి గూడా. సో, ఇటువంటివి తగ్గించుకుంటే నీకేదైనా హెల్ప్ చేయాలనుకుంటే బి ఆహ్, బీబీ కాకుండా వేరే వాటికి హెల్ప్ చేయాలనుకో, వాళ్ళ ఇండివిడ్యువల్ టాలెంట్ చూసి జాయిన్ జేసుకోండి. ఆ షో అయిపోయాక బోలెడన్ని అవకాశాలు. మీకు సీరియల్స్ తక్కువ, షోస్ తక్కువ, ఎవ్రీ సండే కొన్ని షోస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్‌డే ఉంటాయి. ఎన్ని అవకాశాలు కల్పించుకో అన్ని అవకాశాలు కల్పించుకోవచ్చు. బట్ దాన్ని లింకప్ చేసి 'బిగ్ బాస్' వరకు మాత్రం తెస్తే మాత్రం చాలా మందికి అది నచ్చని ఒక విషయం. అరే ఏందిరా నచ్చని విషయాన్ని మన మీద రుద్దుతా ఉన్నారు. ఏముంది ఇతనిలో, ఏముంది ఈమెలో అనే ఇది రాకముందే ఈ ఒక్కటి మాత్రం ఆలోచించుకుంటే మంచిది. నెక్స్ట్ మరో ఇన్‌పుట్‌తో మళ్ళా వస్తాను. ఇప్పుడు నేనిచ్చే ఈ ఇన్‌పుట్ సీరీస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి షోకి ఉపయోగపడేవి తప్పితే వేరేలాగా ఏం గాదండి. సో, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీరేమన్నా ఫీల్ అయ్యారా? ఈ దత్తపుత్రుడు, దత్తపుత్రిక విషయంలో మీరేమన్నా ఫీల్ అయ్యారా? ఫీల్ అయితే ఏ సీజన్‌లో ఎవరెక్కువ దత్తపుత్రుడు, దత్తపుత్రికలాగా బీబీ టీమ్ అనేది నీకు కన్సిడర్ చేసిందలా? సో, అనేది కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.